సంజయ్ లీలా భన్సాలి, త్రివిక్రమ్ కారణంగా చరణ్, తారక్, బన్నీ మధ్య పెద్ద కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తోంది ఇప్పుడు. రాకా పూర్తి చేసిన వెంటనే లోకేష్ కనగరాజుతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లైన్లో పెట్టారు బన్నీ. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ఫిక్స్ కావడంతో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ నుంచి బన్నీ బయటికొచ్చినట్లే తెలుస్తోంది. ఇందులో తారక్ దాదాపు ఖాయమైపోయినట్లే. అంతా బానే ఉన్నా అసలైన సస్పెన్స్ అంతా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి నెక్స్ట్ ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతుంది. ఈ ముగ్గురు భన్సాలి నెక్స్ట్ లిస్టులో ఉన్నారు. ఇందులో బన్నీ, తారక్ లైనప్ లో 2 ఫిక్స్ అవ్వగా భన్సాలితో సినిమా చేసే అవకాశం రామ్ చరణ్ కు దక్కుతుందా, లేదంటే అల్లు అర్జున్ ఎగరేసుకుపోతారా అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. విజేంద్ర ప్రసాద్ అందించిన ఓ కథతో రామ్ చరణ్, భన్సాలి కాంబో సెట్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి పోటీగా బన్నీ ముంబైలో భన్సాలిని ఈ మధ్య కలవడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ నడుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తారక్ పేరు కూడా భన్సాలి లిస్టులో ఉంది. ప్రస్తుతానికి భన్సాలి రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఈ మెగా సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ముందు ఆ హిందీ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాకే టాలీవుడ్ స్టార్స్ తో భన్సాలి అస్సలు గేమ్ స్టార్ట్ కానుంది. ఈలోపు చరణ్ కూడా సుకుమార్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. చూడాలిక ఏం జరగబోతోందో.